థ్యాంక్స్ గివింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ అండ్ థ్యాంక్స్ గివింగ్. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, మూవీ అంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. మూవీలో ప్లాట్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ అనే ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ అనే ఫెస్టివల్ అయిపోయాక బ్లాక్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుంటారు. బ్లాక్ ఫ్రైడే అంటే ఆ రోజు షాపింగ్ మాల్లో 50% కంటే తక్కువ డిస్కౌంట్ లో వస్తువులు అమ్ముతారు. షాపింగ్ మాల్స్ లో తక్కువ ధరకి వస్తువులు రావడంతో ఎక్కువ మంది ఎగబడతారు కొనడానికి. సో ఆ రోజు హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్స్ షాపింగ్ చేయడానికి మార్ట్కి వెళ్ళాలనుకుంటారు. హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్స్ మార్ట్ దగ్గరికి వెళ్లే లోపు ఎక్కువ మంది క్రౌడ్ అక్కడ ఉంటారు. అంతమంది క్రౌడ్ ని దాటుకొని లోపలికి వెళ్లాలంటే కష్టమని తెలిసి సెక్యూరిటీ కంటపడకుండా హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్స్ లోపలికి వెళ్తారు. ఎక్కువ మంది జనాలు రావడంతో సెక్యూరిటీ అండ్ పోలీసులు వాళ్ళని లోపలికి అలో చేయరు. లోపల హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్స్ ని బయట ఉన్న జనాలు చూస్తారు. వాళ్ళని చూసిన జనాలు వాళ్ళని కూడా లోపలికి పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సెక్యూరిటీ ఒప్పుకోకపోవడంతో బలవంతంగా బార్ గేట్లు తోసేసి లోపలికి క్రౌడ్ అంతా వెళ్ళిపోతారు. అలా ఒక్కసారిగా అందరూ లోపలికి రావడంతో కొంతమంది తొక్కిసలాటలో చనిపోతారు. తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. అంతా గడిచి 1 year అవుతున్న తర్వాత హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్స్ ని ఒక సీరియల్ కిల్లర్ చంపాలనుకుంటాడు. వాళ్లకు ఆ సీరియల్ కిల్లర్ కి సంబంధం ఏంటి, వాళ్ళని ఎందుకు ఆ సీరియల్ కిల్లర్ చంపాలనుకుంటాడు, ఆ సీరియల్ కిల్లర్ బారి నుంచి వాళ్ళు తప్పించుకుంటారా చనిపోతారా అనేది మూవీలో బేసిక్ గా ప్లాట్ అన్నమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ అయితే నాకైతే నచ్చింది. బేసిక్ గా మూవీ అయితే చాలా బాగుంది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కాబట్టి మూవీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్ గా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. మూవీలో అరాచకం మాత్రం మామూలుగా ఉండదు. ఆ సీరియల్ కిల్లర్ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చంపుతూ ఉంటాడు. మూవీలో రక్తపాతం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. 2 hours రన్ టైమ్ తో ఉంటుంది మూవీ. ఎక్కడ కూడా స్లోగా వెళ్తుందనే ఫీలింగ్ గానీ లాగ్ గానీ అనిపించలేదు. మూవీలో కొన్ని డిస్గస్టింగ్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ చూసినప్పుడు చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. అలాంటి సీన్స్ ఉంటాయి అన్నమాట మూవీలో. ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే మరి తోపు ఫిల్మ్ అని చెప్పలేకపోయినా మూవీ అయితే బాగుంటుంది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఎవరైతే మూవీని ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ మూవీ డెఫినెట్ గా నచ్చుతుంది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే డెఫినెట్ గా చూడొచ్చు. బట్ చిన్న పిల్లలతో మాత్రం అసలు చూడకండి. చిన్న పిల్లలతో మాత్రం చూసేటప్పుడు జాగ్రత్త. 18+ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మూవీలో చాలా అరాచకం అయితే ఉంటుంది అనమాట. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మూవీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ డెఫినెట్ నచ్చుతుంది. మూవీ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు కూడా మూవీ చూసింటే మూవీలో అందరూ కామెంట్ చేయండి. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతలో బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.